సో ఇవాళ మనం మాట్లాడుకోవాల్సిన ఫస్ట్ విషయం ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ. ఎలాగైతే భారత్ ప్లాన్ చేసిందో దాని ప్రకారమే జరిగింది. పాకిస్తాన్ వాడు నిర్వహించిన ఐసీసీ ట్రోఫీ ఫైనల్గా మన చేతికి వచ్చింది. కాబట్టి జై షా గారి యొక్క స్కెచ్ పాకిస్తాన్ని కండక్ట్ చేయమన్నాడు, కానీ మా మ్యాచ్లంతా దుబాయ్లోనే మేము ఆడతాము అన్నాము. ఫైనల్గా దుబాయ్లోనే ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాం. సో ఇది చాలా గొప్ప విషయం. ఇక రెండవ విషయాన్ని చూశారు అనుకోండి, మీకు ట్రంప్ గారు ఏం చెప్తున్నారు అంటే మా బెదిరింపులకు భారత్ భయపడింది. అంటే మన కామర్స్ మినిస్టర్ పీయూష్ గోయల్ ఈయన అమెరికా వెళ్ళారు. సో వాళ్ళ దేశానికి సంబంధించిన ఈ కామర్స్ సెక్రటరీ హావర్డ్ లూట్నిక్ అంటారు. సో ఈయన కలిసి టారిఫ్ గొడవలు ఎందుకు అంటే ఏప్రిల్ 2వ తారీఖు అమెరికా మన మీద ఈ టారిఫ్లు విధిస్తారు, మనం మాత్రమే కాదు చైనా కూడా, ఇద్దరి మీద మేము 100% టారిఫ్స్ విధిస్తాము అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడము. సో దానికి మనం చాలా భయపడిపోయి పీయూష్ గోయల్ గారు అక్కడికి వెళ్ళడము, ఈయన వాళ్ళ కామర్స్ సెక్రటరీని కలిసి మాట్లాడడము, మేము ట్యాక్సులు తగ్గించుకుంటాము. చూసారా, భారత్ మా దారికి వచ్చింది, నా బెదిరింపులకు వాళ్ళు భయపడ్డారు అని చెప్పి ట్రంప్ గారు చాలా గొప్పగా, అంటే అమెరికాలో ఏం జరిగినా కూడా నేనే చేసి చూపిస్తున్నాను, అది ఆ బారక్ ఒబామా కాదు, జో బైడెన్ కాదు, ఐఆమ్ ద ట్రంప్, సో నేనే చేస్తున్నాను, అమెరికా ఈజ్ గ్రేట్, ఇదే మాట్లాడుతూ వస్తున్నారు. చెప్తున్నాం కదా, మీకు కొత్త బిచ్చగాడు పొద్దెరగడు, అది ఆయన పరిస్థితి. సో ఇవాళ ఇమీడియట్గా చైనా వైపు నుంచి రెస్పాన్స్ అండి. ఏప్రిల్ 2వ తారీఖు నీ మీద మాత్రమే కాదు నా మీద కూడా టారిఫ్స్ విధిస్తాను బెదిరిస్తున్నాడు కదా, మనం కలిసిపోదాము. చైనా యొక్క వాంగ్ యీ ఆయన ఇచ్చిన ఆఫర్ ఏంటి భారత్కు, మనము కలిసిపోయి మన వ్యాపారాన్ని పెంచుకుందాం. ఇప్పుడు అమెరికా వాళ్ళు ఏమంటున్నారు, మేము మీ మీద 100% టారిఫ్స్ విధించేమో అనుకోండి, పరిస్థితి ఏంటి, ఇన్ని కోట్లు మీరు నష్టపోతారు, వ్యాపారం అనేది తగ్గిపోతుంది, కాబట్టి ఆలోచించుకోండి అని మనల్ని బెదిరించాడు. మరి మీరు ఇంకొక దేశంతో వ్యాపారం చేసుకోవచ్చు కదా, అది చైనా అవ్వచ్చు కదా. సో వాళ్ళు ఎలా చెప్తున్నారు అంటే మా డ్రాగన్ మీ ఏనుగు ఇద్దరు కూడా మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. భారత్ అంటే మన జాతీయ జంతువు టైగర్ కదండి, పులి కదా. ఈ ఏనుగు ఎక్కడి నుంచి వచ్చింది అంటే చైనా వాడికి చరిత్ర తెలుసు. ఇప్పుడు మీరు డ్రాగన్ అన్నారు అనుకోండి, ఈ డ్రాగన్ అనబడే జంతువు ఇది ఒక ఇమాజినరీ యానిమల్ అండి, కానీ లోతుగా గమనించారు అనుకోండి, ఇవాళ విశ్లేషకులు రీసెర్చ్ స్కాలర్స్ భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే చైనా ప్రజలను మాట్లాడుతున్నారు కదా, అక్కడ నివసించే వాళ్ళు, వాళ్ళ నాగరికత, పేర్లు ఇవంతా కూడా భారత్ నుంచి వెళ్ళడమే అని చెప్తున్నారు కదా. అందులో అతి ముఖ్యమైన వాళ్ళ సింబల్ ఏంటి, డ్రాగన్. సో ఇప్పుడు డ్రా అనబడే మాటకి ఇప్పుడు మీరు అడిగారు అనుకోండి, ద్రావిడ అంటాం. ద్రావిడ అంటే అర్థం ఏంటి, ద్రా అంటే 3 అని అర్థం, వేదాస్ అంటే 3 వేదాలు కలిగిన ప్రాంతం, 3 వేదాలు పుట్టిన ప్రాంతము మీకు ద్రావిడ. ఇది ఎవరు, ఆదిశంకరాచార్యుల వారు మంతన మిశ్రాతో ఈ డిబేట్లో కూర్చున్నప్పుడు మంతన మిశ్రా భార్య ఉదయ భారతి ఆవిడ అడుగుతారు, ఓ బాలుడా నువ్వు ఇంత చిన్న వయసులో ఇంత జ్ఞానాన్ని కలిగి ఉన్నావు, ఎక్కడ నుంచి వచ్చేవు అన్నప్పుడు మాది ల్యాండ్ ఆఫ్ ద్రావిడ, 3 వేదాలు. 3 వేదాలు ఏంటండి, ఋగ్వేదము, యజుర్వేదం, సామవేదం, మరి అధర్వణ వేదాన్ని తర్వాత వీళ్ళు కలిపారు, దాంతో ఇది 4 వేదాలు, కానీ యాజ్ ఇట్ ఈస్గా 3 వేదాలే అని చెప్తారు. ఇది ఆదిశంకరాచార్యుల వారు డిబేట్లో మాట్లాడతారు. ఇంకొక అర్థము ద్రా అంటే ల్యాండ్ అని అర్థం. సో అలాంటిది డ్రాగోన్, కోన్ అంటే మీకు రాజు అని అర్థం. మీకు ఆ డ్రాగన్ని గమనించారు అనుకోండి, అందులో ఒక పాము ఉంటుంది, ఒక కోడి ఉంటుంది, అలాగే అగ్ని. కార్తీక మాసము అంటే ఎటు చూసినా కూడా దీపాలు. ఒక్కసారి మీరు అరుణాచలం వెళ్ళారంటే ఎలా ఉంటుందండి, ఎలక్ట్రిఫైయింగ్ అట్మాస్ఫియర్, ఎటు చూసినా దీపాలే, దాన్ని మనం అగ్ని మూలమని కూడా అంటాం కదా. కాబట్టి కార్తికేయుడికి సంబంధించిన అగ్ని. సో మీకు ఆ థారకోన్, డ్రాగోన్ అని ఏదైతే మాట్లాడుతున్నామో అది కార్తికేయుడు అని చెప్పి ఇవాళ రీసెర్చ్ స్కాలర్స్ చెప్తున్నారు. అంటే మన దేశానికి సంబంధించిన ఆనవాళ్ళు చైనా వాళ్ళు ఇలా చూపిస్తున్నారు. అదే ఏనుగు అన్నారు అనుకోండి, సిద్ధుడి చిహ్నము కదా, వినాయకుడు కదా, సిద్ధి బుద్ధి అని మాట్లాడతాం కదా. కాబట్టి చైనా వాడు లోతుగా ఆలోచించి మా డ్రాగన్ మీ ఏనుగు
కలిస్తే ఇది ఒక అద్భుతమైన కాంబినేషన్. మనము అమెరికాను ఓడించవచ్చు. వాడు మనల్ని బెదిరించడం ఏంటి? ఆఫ్టర్ ఆల్ డొనాల్డ్ ట్రంప్ ఎంత, మనము కలిసిపోదాము అని చెప్పి వాడు ఒక ప్రపోజల్ మీకు వ్యాంగ్ ఇదే ప్రపోజల్ ప్రెస్ మీట్లో ఆయన ఇది మాట్లాడుతున్నారు. మనము కలిసిపోయి మనం వ్యాపారాలు పెంచుకుందాము, అమెరికాను పక్కన పెట్టండి, వాళ్ళు ఎంత అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ మన జయశంకర్ గారు ఏమంటున్నారు? ఇదంతా నువ్వు ముందే ఆలోచించాలి. 2020లో మా సరిహద్దుల దాకా వచ్చేటప్పుడు నువ్వు ఆలోచించాలి. పొరపాటు చేసావు. ముందు ఆ సరిహద్దులను చక్కదిద్దుకో, ఒక స్టెబిలిటీ అనేది తీసుకురా. మాతో ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఈ టర్మ్స్ని గమనించు. క్లియర్గా మనం చెప్పాం. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి ఆలోచన ఏంటి? చైనాను ఐసోలేట్ చెయ్యాలి. కాబట్టి ఆయన రష్యాకు చేరువవుతున్నాడు. ఏదో ఒక రకంగా రష్యా చైనా ఫ్రెండ్షిప్ని బ్రేక్ చేయగలిగితే ఇది అమెరికాకు మేజర్ అడ్వాంటేజ్. ఇది డొనాల్డ్ ట్రంప్ ఆలోచన. మరి భారత్ రష్యా ఫ్రెండ్షిప్ ఏంటి? దీనిని నువ్వు బ్రేక్ చెయ్యగలవా? చెయ్యలేవు కదా. సో నిన్నటికి నిన్న పుతిన్ గారు ఇస్తున్న ఆఫర్ అంటే రోసోబోరోన్ ఎక్స్పోర్ట్ అని అంటారు కదండి, సుఖాయ్ విమానాలు తయారు చేసే కంపెనీ వాళ్ళు చెప్తున్నారు, డొనాల్డ్ ట్రంప్ గారు మీకు F-35 ఆఫర్ ఇచ్చాడు. అమెరికాలో ఇచ్చాడు ఆయన. ఈ F-35ని కొనుక్కోండి అని మీ మీద ఒత్తిడి తీసుకొస్తున్నాడు. అసలు మీరు ఏంటంటే GE అనబడే ఒక సంస్థ, వాళ్ళ వద్ద ఉండే 414 ఇంజిన్, దీని మీద మీరు ఒప్పందాలు చేసుకున్నారు. ఇవాళ వరకు వాళ్ళు ఇచ్చారా? ధరలు పెంచారు, డిలే చేశారు. దాంతో మీ AMCA అనబడే ప్రాజెక్ట్ ఆగిపోయి ఉంది. భారత్ ఒక సూపర్ పవర్ అండి. మీ శక్తి మీకు తెలియడం లేదు. మీరు 5th జనరేషన్లోనే స్ట్రక్అప్ అయిపోయారు. ఎందుకు? చైనా వాడి దగ్గర J-20 ఉంది, మీ దగ్గర లేదు. రేపు ఈ J-20ని వాడు పాకిస్తాన్కు ఇవ్వచ్చు. మరి మీరు 4.5 జనరేషన్లోనే ఆగిపోయారు. రఫేల్ విమానాలతోనే ఆగిపోయారు. 5th జనరేషన్, దానికి కావలసిన ఇంజిన్ అమెరికా వాళ్ళు మీకు ఇస్తారు అని చెప్పి ఎదురు చూస్తున్నారు. మీ స్థాయి ఇది కాదండి. భారత్ యొక్క స్థాయి ఇది కాదు. వాడిని పక్కన పెట్టండి, తన్ని తగలేయండి. F-35 కాదు, మీరు సుఖాయ్ 57 ఇవాళ మేము ఆఫర్ చేస్తున్నాం. సుఖాయ్ 57 వరల్డ్స్ గ్రేటెస్ట్ 5th జనరేషన్ విమానము ఇవాళ మీకు ఇవ్వడము కాదు. మా సుఖాయ్ విమానాలు ఎక్కడ తయారవుతున్నాయో, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ నాసిక్ ఫెసిలిటీ, అక్కడ మీరు సుఖాయ్ 57 విమానాలు తయారు చేసుకోండి. చూడండి ఆఫర్ ఎలా ఉందో. వరల్డ్లో నంబర్ 1 5th జనరేషన్ విమానాలు భారత్లో తయారు చేయండి. మీరు ఏంటి వెళ్ళి అమెరికా వాడిచ్చే ఇంజిన్ దానిని ఇందులో ఫిట్ చేస్తాము, అప్పుడు మా వద్ద కూడా AMCA రెడీ అవుతుంది, ఇది 5th. ఇవన్నీ ఎందుకు నీకు? నువ్వు డైరెక్ట్గా మా వద్ద తీసుకో, నీ ఫెసిలిటీస్లోనే తయారు చేసుకో. సుఖాయ్ విమానాల టెక్నాలజీ ఉంది కదా నీ వద్ద, ఇంజిన్ టెక్నాలజీ ఇస్తాము నీకు, రేడార్లు అను, అలాగే యాక్టివ్ ఎలక్ట్రికలీ స్కాన్డ్ ఎయిరీ, నీకు AI సిస్టమ్స్ ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిస్టమ్స్ మొత్తము మీ దేశంలోనే మీరు తయారు చేసుకోండి. టోటల్ టెక్నాలజీ ఇస్తాము. ఇది మీకు 5th జనరేషన్ విమానం. మీరేం చెయ్యాలి? రఫేల్ అయిపోయింది, సుఖాయ్ 57 అయిపోయిందంటే మీరు 6th జనరేషన్ కోసం ఆలోచించాలి. అంటే అడ్వాన్స్డ్ మీడియం కాంపాక్ట్ ఎయిర్ క్రాఫ్ట్ AMCA 6th జనరేషన్ కోసం ఆలోచించండి. అలా చైనాతో పోటీ పడండి. అంతేగాని ఆఫ్టర్ ఆల్ అమెరికా వాడిచ్చే ఇంజిన్ కోసము ఇంతకాలము వెయిట్ చేసి అయ్యో వాడు ఇవ్వలేదే, ఇప్పుడు నా 5th జనరేషన్ విమానాలు ఆగిపోయాయే, ఎలాగా? ఇది కాదు నీ స్థాయి. ఒకవేళ మనం సుఖాయ్ 57 విమానాలు కొన్నాము అనుకోండి, ఈ 5th జనరేషన్ సమస్య అనేది తీరిపోతుంది. మనము 6th జనరేషన్లోకి వెళ్ళవచ్చు. ఇది రష్యా వాళ్ళు చెప్తున్నారు. ఇది కరెక్ట్ అంటారా తప్పంటారా? ఇందులో ఈ అనాలిసిస్లో ఎక్కడైనా పొరపాట్లు ఉన్నాయా? మనము సుఖాయ్ 57 తీసుకుంటే మనకు ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.